నమస్తే, వెల్కమ్ టు విజిల్. 40,185 కోట్లు. ఒక్కసారి ఈ అంకెను చూడండి. 40,000 కోట్లకు పైగా. ఇది ఎవరి జేబులో దొరికిన డబ్బు కాదు. ఇది కోర్టు ఇప్పటికే దొంగిలించారని తేల్చిన మొత్తం కూడా కాదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తున్న ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ పరిమాణం ఇప్పుడు ఈడీ కోర్టు తలుపు తట్టింది. ప్రొసెక్షన్ కంప్లైంట్ దాఖలు చేసింది. అయితే విజిల్కు ఇక్కడ ఒక సందేహం. ఇంత భారీ మొత్తం గురించి దర్యాప్తు సంస్థ మాట్లాడుతున్నప్పుడు మనమంతా అనిల్ అంబానీ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడాలి? డబ్బిచ్చిన బ్యాంకుల గురించి ఎవరు మాట్లాడతారు? లోన్ శాంక్షన్ చేసిన వారు ఎవరు? డబ్బు ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించాల్సిన వారు ఎవరు? ఆడిటర్స్ ఏం చేశారు? రెగ్యులేటర్స్ ఎక్కడున్నారు? 40,185 కోట్ల ఆరోపణ ఉంటే 40,185 కోట్ల అకౌంటబిలిటీ కూడా ఉండాలి కదా. ఇదే ఇవాల్టి విజిల్ ఎడిటోరియల్. అసలు కేసు ఏంటి? రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఈడీ తాజాగా సప్లిమెంటరీ ప్రొసెక్షన్ కంప్లైంట్ దాఖలు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్తో పాటు పలువురు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. మరోవైపు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన పిఎంఎల్ఏ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ 40,185 కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉన్నట్లు ఆరోపిస్తోంది. ఈడీ తన ఎవిడెన్స్ను కోర్టు ముందు ఉంచుతుంది. నిందితులకు దాన్ని ఛాలెంజ్ చేసే హక్కు ఉంటుంది. చివరకు నేరం జరిగిందా? ఎవరు బాధ్యులు? ఈడీ ఎలిగేషన్స్ నిలబడతాయా? నిర్ణయించాల్సింది న్యాయస్థానం. విజిల్ ఎవరికీ ముందుగానే తీర్పివ్వదు. కానీ ప్రజాధనానికి సంబంధించిన ప్రశ్నలను మాత్రం వదిలిపెట్టదు. మనీ ట్రయల్ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కార్పొరేట్ ఫినాన్షియల్ క్రైమ్లో స్పీచెస్ ఎవిడెన్స్ కాదు, పొలిటికల్ ఎలిగేషన్స్ ఎవిడెన్స్ కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవిడెన్స్ కాదు, బ్యాంక్ స్టేట్మెంట్ మాట్లాడుతుంది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి అకౌంట్లో పడింది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది? ఆ ట్రాన్సాక్షన్ వెనుక జెన్యూన్ బిజినెస్ పర్పస్ ఉందా? రిలేటెడ్ కంపెనీకి వెళ్ళిందా? తిరిగి మరో ఎంటిటీలోకి వెళ్ళిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మనీ ట్రయల్. అందుకే ఈడీ కేసులో 40,185 కోట్ల ఫిగర్ కన్నా ముఖ్యమైంది 40,185 కోట్ల వెనుక ఉన్న ట్రాన్సాక్షన్ ట్రయల్. కానీ విజిల్ ప్రశ్న మరొకటి. ఈ కార్పొరేట్ గ్రూప్కు వేల కోట్ల రూపాయలు అప్పుగా వస్తున్నాయంటే ఆకాశం నుంచి డబ్బు పడదు, బ్యాంక్స్ ఇస్తాయి. బ్యాంక్స్లో ఉన్న డబ్బు ఎవరిది? డిపాజిటర్స్ది, అంటే ప్రజలది, షేర్ హోల్డర్స్ది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ట్యాక్స్ పేయర్స్కి కూడా రిస్క్ వస్తుంది. అందుకే అప్పు తీసుకున్నోడు తప్పు చేశాడా అనే ఇన్వెస్టిగేషన్ ఎంత ముఖ్యమో, అప్పు ఇచ్చిన బ్యాంకు వాడు తన బాధ్యత నిర్వర్తించాడా అన్న ఇన్వెస్టిగేషన్ కూడా అంతే ముఖ్యం. లోన్ శాంక్షన్ చేసే ముందు డ్యూ డిలిజెన్స్ జరిగిందా? బిజినెస్ వైబిలిటీ పరిశీలించారా? కొలాటరల్ ఏంటి? ఎక్స్పోజర్ ఎంత? లోన్ ఇచ్చిన తరువాత యూటిలైజేషన్ మానిటర్ చేశారా? రీపేమెంట్ స్ట్రెస్ ఎప్పుడు మొదలైంది? ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఎప్పుడు వచ్చాయి? అవి వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకున్నారా లేక ఆలస్యం చేశారా? ఇవి కూడా ప్రజలకు తెలియాల్సిన ప్రశ్నలే. ఇక్కడ ఇంకో వ్యవస్థ ఉంది, ఆడిట్. కంపెనీస్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, బ్యాలెన్స్ షీట్స్ వస్తాయి, యాన్యువల్ రిపోర్ట్స్ వస్తాయి, స్టాట్యుటరీ ఆడిట్స్ జరుగుతాయి, బ్యాంక్స్ తమ మానిటరింగ్ చేస్తాయి, అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్స్ కూడా జరుగుతాయి. అయితే ఈడీ ఆరోపిస్తున్నంత పెద్ద ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగుంటే రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడు కనిపించాయి? ఆడిటర్స్ గుర్తించారా? బ్యాంక్స్ గుర్తించాయా? బోర్డు గుర్తించిందా? రెగ్యులేటర్స్కు సమాచారం వెళ్ళిందా? వెళ్ళుంటే యాక్షన్ ఎప్పుడొచ్చింది? ఇవి వ్యక్తులపై ఆరోపణలు కాదు, సిస్టమ్ అకౌంటబిలిటీపై ప్రశ్నలు. ఈ ఇన్వెస్టిగేషన్లో మరో ఆసక్తికరమైన ఫిగర్ ఉంది. సుమారు 8,078 కోట్ల విలువైన అసెట్స్ అటాచ్మెంట్ జరిగినట్లు సమాచారం. ఇక్కడ ఒక సాధారణ మనిషికి వచ్చే ప్రశ్న, ఈడీ ఎలైజ్డ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఫిగర్ 40,185 కోట్లయితే అటాచ్ చేసిన అసెట్స్ 8,078 కోట్లే అయితే మిగిలిన ఎలైజ్డ్ వాల్యూ సంగతి ఏంటి? బ్యాంక్స్ కూడా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు విజిల్ అడుగుతుంది, లోన్ ఇచ్చిన సిస్టంపై అకౌంటబిలిటీ ఎక్కడ? కార్పొరేట్ ఫ్రాడ్ అంటే
ఒక కార్పొరేట్ కథ కాదు. మన దేశంలో పెద్ద ఫినాన్షియల్ స్కాండల్ బయటపడినప్పుడల్లా ఒక బిజినెస్ మ్యాన్ ఫోటో పెడతా, ఫ్రాడిస్టర్ అంటాం, ఒక పొలిటికల్ కనెక్షన్ పెడతాం, డిబేట్ ముగించేస్తాం. కానీ విజిల్ ప్రశ్న, ఒక్క వ్యక్తి వేల కోట్ల బ్యాంకింగ్ సిస్టమ్ను తానంతట తాను మ్యానిపులేట్ చేయగలడా? ఈడీ ఆరోపణలు కోర్టులో నిజమని తేలితే లోన్స్ ఎవరు శాంక్షన్ చేశారు, రెన్యువల్స్ ఎవరిచ్చారు, మానిటరింగ్ ఎవరు చేశారు, ఆడిట్ ఎవరు చేశారు? కార్పొరేట్ అకౌంటబిలిటీతో కథ మొదలవుతుంది. ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ దగ్గరే కథ పూర్తవుతుంది. పొలిటికల్ అకౌంటబిలిటీ కూడా అవసరమే. ఈడీ స్వయంగా వేల కోట్ల ఎలైజ్డ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గురించి కోర్టు ముందు కేసు పెడుతున్నప్పుడు దేశానికి పూర్తి మనీ ట్రయల్ తెలుసుకునే హక్కుంది. కార్పొరేట్ బోరవర్ను ప్రశ్నించాలి, బ్యాంక్ మేనేజ్మెంట్ను ప్రశ్నించాలి, ఆడిటర్స్ను ప్రశ్నించాలి, రెగ్యులేటరీ సిస్టమ్ను ప్రశ్నించాలి, అవసరమైతే అప్పటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రాఫిట్ ప్రైవేట్ అయితే లాస్ పబ్లిక్ ఎందుకు భరించాలి? 40,185 కోట్ల కేసులో విజిల్ వెతుకుతున్నది వ్యక్తిని మాత్రమే కాదు, అకౌంటబిలిటీని.